కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలనుకుంటున్నారా? అయితే సర్జరీకి ముందు కొన్ని ముఖ్యమైన పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తాము. ఈ పరీక్షల ద్వారా మీరు కాక్లియర్ ఇంప్లాంట్ కి సరైన క్యాండిడేటా అవునా కాదా అనేది ఒకటి తెలుస్తుంది. అలాగే సర్జరీ అయిపోయిన తర్వాత ఇంప్లాంట్ వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటవి అనేది సర్జరీకి ముందే మనం చెప్పొచ్చు. ఆ పరీక్షలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది హియరింగ్ టెస్టింగ్. మొదటగా కంప్లీట్ హియరింగ్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఈ హియరింగ్ ఎవాల్యుయేషన్ వల్ల ఏంటంటే చెవిలో ఎంత ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది, దాంతోపాటు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. ఆ పర్సన్కి కాక్లియర్ ఇంప్లాంట్ అవసరమా లేదా అనేది చెప్పొచ్చు. సెకండ్ థింగ్, హియరింగ్ ఎయిడ్ బెనిఫిట్. వన్స్ హియరింగ్ లాస్ ఎంత అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హియరింగ్ ఎయిడ్ పెట్టి హియరింగ్ ఎయిడ్తో ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది చూసుకుంటాము. సో హియరింగ్ ఎయిడ్తో మంచి బెనిఫిట్ ఉన్నట్లయితే హియరింగ్ ఎయిడ్తో కంటిన్యూ చేయొచ్చు. లేదు హియరింగ్ ఎయిడ్తో లిమిటెడ్ బెనిఫిట్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ గురించి సజెస్ట్ చేస్తాము. మూడోది జెనెటిక్ అనాలిసిస్. సో హియరింగ్ లాస్ ఎంత అని చూసుకున్న తర్వాత హియరింగ్ ఎయిడ్తో బెనిఫిట్ ఎంత చూసుకున్న తర్వాత ఈ మధ్య మేము చేస్తున్నది ఏంటంటే జెనెటిక్ అనాలిసిస్ కూడా. ఇంతకు ముందుకు మేము జెనెటిక్ అనాలిసిస్ మీద అంత ఫోకస్ చేయకపోయేది, ఎందుకంటే అప్పుడు జెనెటిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఈ మధ్య ఏంటంటే కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నవి, కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ FDA అప్రూవల్ వచ్చింది. సో సర్జరీకి ముందు వెళ్ళడానికి ముందే జెనెటిక్ అనాలిసిస్ చేయించి ఏ జీన్తో ప్రాబ్లం వచ్చింది అనేది ముందే చూసుకుంటున్నాము. సో ఈ జెనెటిక్ అనాలిసిస్ కూడా టెస్టింగ్కి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. సో 7,000 నుండి 10,000 లోపు మాత్రమే ఈ జెనెటిక్ అనాలిసిస్కి కాస్ట్ అవుతుంది. కొన్ని ప్రైవేట్లో బయట మీకు అరౌండ్ 25,000 to 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ జెనెటిక్ అనాలిసిస్ చేసినట్లయితే జీన్ ప్రాబ్లం ఉన్నట్లయితే, ఒకవేళ కనుక హియరింగ్ లాస్ ఏదైనా జెనెటిక్ ఇష్యూ వల్ల వచ్చినట్లయితే మెడికల్ ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది మనం ముందుగా చూసుకొని దాని తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. 4, CT అండ్ MRI స్కాన్. ఒకవేళ కనుక కాక్లియర్ ఇంప్లాంట్ అవసరం ఉన్నట్లయితే సో కాక్లియర్ ఇంప్లాంట్ చేయొచ్చా చేయొద్దా అని నిర్ధారించుకోవడానికి CT అండ్ MRI స్కాన్ చూస్తాము. సో ఈ CT అండ్ MRI స్కాన్ వల్ల ఏంటంటే లోపల ఇన్నర్ ఇయర్ కాక్లియా ఏదైతే ఉంటుందో కాక్లియా అనేది ఎలా ఉంది, ఈ ఇంప్లాంట్ పెట్టడానికి వీలవుతుందా అవదా అనేది ఒకటి, ఆ కాక్లియా తర్వాత ఉన్న నర్వ్ ఎలా ఉంది అనేది, అంటే ఆ నర్వ్ మంచిగా ఉందా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఇవి రెండింటిని నిర్ధారించుకున్న తర్వాతనే కాక్లియర్ ఇంప్లాంట్ ఎంతవరకు యూజ్ అవుతుందని ముందుగానే చూసుకుంటాము. 5th, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అసెస్మెంట్. ముఖ్యంగా పిల్లల్లో, చిన్న పిల్లల్లో వాళ్ళ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ఫ్యూచర్లో అంటే వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుందని మనం ముందుగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ ఆధారంగానే సర్జరీ తర్వాత AVT ఆడిటరీ వర్బల్ థెరపీ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ENT ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్. ENT సర్జన్ ఏంటి అని అంటే చెవి భాగం మొత్తం కూడా కంప్లీట్గా పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత మిగతా టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, లేకపోతే సర్జరీ రిలేటెడ్గా అనస్థీషియా చెకప్ కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత సర్జరీ ఫిట్నెస్ అనేది చూసుకుంటారు. సో వన్స్ ఈ 6 అయిపోయిన తర్వాత అంటే ఒకటి హియరింగ్ అసెస్మెంట్, హియరింగ్ ఎయిడ్తో బెనిఫిట్, జెనెటిక్ అనాలిసిస్, CT MRI స్కాన్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్ అండ్ ENT ఎగ్జామినేషన్, మెడికల్ ఫిట్నెస్, ఇవన్నీ చూసుకున్న తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి ప్రొసీడ్ అవుతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటి అని అంటే మీకు సర్జరీ ఎలా జరుగుతుందని ముందుగా చెప్తాము, స్విచ్ ఆన్ ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము అనేది ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాపింగ్ అంటే ఏంటి, మ్యాపింగ్లో ఏం చేస్తాము, రిహాబిలిటేషన్ అంటే AVT ఆడిటరీ వర్బల్ థెరపీ ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు రావాలి, ఇవన్నీ మీకు ముందుగా తెలుస్తుంది. వీటన్నిటితో పాటు సర్జరీ కంటే ముందే మీ పిల్లల యొక్క పెద్దవాళ్ళు ఎవరైనా సర్జరీ చేసినట్లయితే వాళ్ళ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటవి, ఒక 6 monthsలో ఎలా ఉంటుంది, 1 yearలో ఎలా ఉంటుంది అనేది ముందుగా ప్రిడిక్ట్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ సర్జరీ కానివ్వండి, సర్జరీ తర్వాత జరిగే ఏదైతే ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుందో మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. సో కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే కేవలం సర్జరీ మాత్రమే కాదు, సరైన క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి, సరైన పరీక్షలు చేయించాలి అండ్ సర్జరీ ప్రాపర్గా జరగాలి. దాని తర్వాత హాబిలిటేషన్ అంటే థెరపీ కానివ్వండి, మ్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగాలి. ఇవి అన్నీ ప్రాపర్గా జరిగితేనే బెస్ట్ అవుట్కమ్స్ ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కాక్లియర్ ఇంప్లాంట్ రిలేటెడ్ కానివ్వండి, సర్జరీ రిలేటెడ్ కానివ్వండి, ఎక్విప్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, లేదు ఈ పరీక్షల గురించి కానివ్వండి, మీ కాక్లియర్ ఇంప్లాంట్ ఆడియాలజిస్ట్ని కానివ్వండి, టీమ్ని కానీ సంప్రదించండి. లేదు అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.